సభకు నమస్కారం. విద్యార్థి నిరుద్యోగ మహాగర్జనకు చేసినటువంటి అశోక్ సార్ గారికి మరియు బక్క జడ్సన్ గారికి, తెలంగాణ విఠలన్న గారికి మరియు మన మాజీ ఎమ్మెల్యే జూలకాని రంగారెడ్డి అన్న గారికి మరియు ప్రతి ఒక్కరికి అశోక్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి అది వేదిక ముందున్నటువంటి నా నిరుద్యోగ మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. నా పేరు ఒలికి క్రాంతి కుమార్, నల్గొండ. నేను ముందస్తుగానే గ్రహించి ఏ ప్రభుత్వం వచ్చినా నిరుద్యోగులని మోసం చేస్తున్నానని చెప్పి మన నిరుద్యోగుల పక్షాన నల్లగొండ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే పోటీ చేసిన మనకు పర్మిషన్ ఇప్పించి ఎప్పుడైనా నిరుద్యోగులు సభ పెట్టుకుంటామంటే మనకు ఎప్పుడు అండకుంటున్నటువంటి బీసీ సంఘం అదేవిధంగా ఒక విద్యార్థి సంఘాన్ని కూడా నడుపుతున్నటువంటి అన్న మన నీల వెంకటేశ్వర గారిని వేదికను ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడికి విచ్చేసినందుకు నీల వెంకటేశ్వర గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి పల్లె నుండి పట్టణానికి వచ్చిన మనం దేనికి ఆ రోజు మనము రేవంత్ రెడ్డిని గెలిపించి కూర్చోబెట్టినాం. మరి మా యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగాల భర్తీ చేయకపోతే మళ్ళీ అదే కుర్చీ నుంచి మేము కుర్చీ గుంజుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మరి కుర్చీ నుండి దించగలమా ఫ్రెండ్స్? మనం రేవంత్ రెడ్డిని దించగలం. ఓకే, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎక్కువ మాట్లాడాలను, మిగతా సమయాన్ని మనం ఇక్కడికి ఇచ్చేసినటువంటి గెస్టులకు మాట్లాడతారు కాబట్టి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మరియు జై నిరుద్యోగి, జై నిరుద్యోగి, నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. ఇంకో విషయం ఏంటంటే మన నిరుద్యోగులందరం కూడా ఐకమత్యంగా ఉండి మనం ఎంతో పోరాటం చేయాల్సినటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఇంకా కొంతమంది నిరుద్యోగులు ఇక్కడికి రాలేకపోయారు, ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల రాలేకపోయారు. కాబట్టి వాళ్ళు కనుక వస్తే ఈ యొక్క ప్లేస్ మనకు సరిపోదు. ఓకే, ధన్యవాదాలు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా.